గతించిపోయిన సంవత్సరాన్ని, గతించిపోయిన కాలములో నువ్వు నడిచిన విధానాన్ని, గతించిపోయిన ఆ యొక్క కాలములో నువ్వు జీవించిన విధమును నేను ఎప్పటికీ జ్ఞాపకము చేసుకొనకుండా మనమందరం మన ఎదుట ఉన్న ప్రభు వైపు చూస్తూ నూతనమైన సంవత్సరములోనికి ప్రవేశించి ఆయనిచ్చే ఉన్నతమైన కృపను మనము పొందాలి. తర్వాత పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. గత సంవత్సరములో నువ్వేమేమైతే తలంచావో ఆ తలంపులను మరలా నీవేం చేయకూడదంట, జ్ఞాపకము చేసుకోకూడదు, తలంచుకొనకూడదు. నేను 2004 సంవత్సరములో అలా ఉంటి, ఇలా ఉంటి, ఈ పాపం చేసినా, ఆ పాపం చేసినా, ఈ విధంగా ఉన్నా, ఆ విధంగా ఉన్నానని వాటిని గురించి మనం ఎప్పుడు కూడా తలంచుకొనకుండా నూతన సంవత్సరం వచ్చిన తర్వాత నూతనమైన విధానం, నూతనమైన తలంపు, నూతనమైన నడవడిక కలిగి మనము జీవించు వారముగా ఉండాలి. 19వ వచనం చూడండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు మన ఎడల ఏం చేస్తున్నాడంట అండి? ఒక నూతన క్రియ చేస్తూ ఉన్నాడు. నిజంగా మన దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టడం మాత్రమే కాకుండా మన జీవితంలో ఒక నూతన క్రియను చేసి ఉన్నాడు.